ఆరాధనకు సహాయకరంగా 149వ అధ్యాయము కీర్తనలు గ్రంథము చదువుకుందామండి. అక్కడ చక్కగా దేవుని భక్తుడు స్తుతిస్తున్న రీతిని బట్టి ఇది దావీదు రాసిన కీర్తనే, స్తుతి కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఎక్కడంట? భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత పొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి. అన్యజనులు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. చివరి మాట చాలా శ్రేష్టమైన మాట ఏంటంట? ఆయన భక్తులందరికీ ఘనత ఏంటంట? వారి చేతిలో ఏముందంట? రెండంచులు గల ఈ పరిశుద్ధ గ్రంథం అనే ఖడ్గం ఉన్నదంట. ఈ రెండంచులు గల ఖడ్గం ఏంటండి? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నేనే చదువుతున్నాను, చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అదనమాట మన చేతిలోని ఈ రెండంచులు గల వాడిగల ఖడ్గము. ఇది ఎవరికి ఘనతంట? ఆయన యందు భయభక్తులు గల నీ వంటి నా వంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఘనతంట. కొంతమంది బైబిల్ పట్టుకుని చేతిలో పట్టుకుని రావాలంటే నామోషి కవర్లో పెట్టి జాగ్రత్తగా, కొంతమందికి నామోషి, కొంతమంది ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏం చేస్తారంటే జాగ్రత్తగా దాచుకుని తెచ్చుకుంటారు. కొంతమందికి ఏంటి, ఇంత బైబిల్ పట్టుకుని వెళ్తే మా వాళ్ళందరూ ఎటకారం చేస్తారని ఏం చేస్తారు, ఇలా దాచుకుని జాగ్రత్తగా తెచ్చుకుంటారు. ఇదే మనకి ఘనత. ఘనత అంటే ఏంటి? దీనులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. దీనులను ఆయన తన రక్షణ ఇచ్చి, తన విమోచన క్రయధనమును మనకిచ్చి మనల్ని ఏం చేశాడంట? ఆయన అలంకరించాడంట. ఆయన రక్షణలో సంతోషించినట్లు మనల్ని అలంకరించాడంట. ఇప్పుడు మనం ఎప్పుడు అలంకారం చేసుకుంటాం? మన గృహానికే కానీ, మన హృదయానికే కానీ, మన దేహానికే కానీ ఎప్పుడు అలంకారం చేసుకుంటామండి? స్పెషల్ అకేషన్స్ ఉంటే మనల్ని మనం అలంకరించుకుంటాం. మామూలు టైంలో ఎలా పడితే అలా ఉంటాం. మరి దేవుడు అదే. అందుకనే చక్కని మాట అక్కడ భక్తులు దేవుడు రాయించారు. ఏంటి? రక్షణ చేత అలంకరించబడ్డారంట. ఎవరు? దీనులమైన నీవు, నేను, మనమందరము కూడా ఎవరిని బట్టి? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనల్ని అలంకరించాడంట. అంటే మనల్ని స్పెషల్గా అందరికంటే, ఈ లోకంలో ఉన్న వారికంటే వేరుపరిచి, వారికంటే శ్రేష్టమైన వారిగా, వారికంటే ఇంకా ఎక్కువ ఘనతనిచ్చి దేవుడు నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అదే అంటాడు నా మొదటి 2 వచనాల్లో, ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. అందుకే ఏం చేస్తారంట? భక్తులు కూడుకొని ఇటువంటి సంఘములలో భక్తులు ఎక్కడెక్కడైతే కూడుకుంటున్నారో అక్కడల్లా ఏం చేస్తారంట? ఆయన కొరకు తమ హృదయములను తెరిచి అందరూ కలిసి ఏక హృదయంతో, ఏకాత్మతో, ఏక తాత్పర్యంతో ఏం చేస్తారంట? గీతములు పాడుచు యెహోవాను స్తోత్ర గీతము పాడుచు ఆయనను స్తుతించుకుంటారంట. మొదటి వచనంలో ఉందన్నమాట. యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక అంట. నీవు నేను మనం అనుకుంటే ఇక్కడ లేమండి, అంతేనా? దేవుడు నిర్ణయించాలి. ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీస్తో ఉన్న వాళ్ళు ఏమంటారు, అమ్మగారు మాకు అబ్బాయే కావాలి అమ్మాయే కావాలని ప్రార్థన చేస్తారు. అది ఎంత తప్పో తెలుసా? ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది లోపల. ఆల్రెడీ పెన్ను ఒక షేపు, ఒక జెండర్లోకి, లేకపోతే ఒక స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడిగా ఆల్రెడీ దేవుడు నియమించేసి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు గర్భంలో. దేవుడు ఆయన పుట్టించిన బిడ్డలందరినీ బట్టి, ఇశ్రాయేలీలు అంటే మనమే, మన తాతలు మన ముత్తాతలు ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇంకా తర్వాత తరముల వారందరూ కూడా మన తాత ముత్తాతలే. అందుకే ఆయన ఏం చెప్తున్నాడు, ఇశ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. ఆయన రెండో రాకడలో ఆయన రాజుగానే రాబోతున్నాడు. ఆయన ప్రస్తుతానికి అక్కడ కూర్చొని మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. రెండో రాకడలో ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆ టైము చాలా ఎలా ఉంటుంది? చాలా భయంకరముగాను చాలా గంభీరముగాను ఉండబోతుంది. మరి ఈ విషయం ఎంతమందికి ఆ సీరియస్నెస్ అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ కింద అందుకేనే మంచి 7వ వచనం నుంచి 8 వచనాల్లో చాలా చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. తీర్పును గూర్చి, న్యాయమును గూర్చి ఆయన రాశాడు. అక్కడ చూద్దాం. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయన గూర్చి గానము చేయుదురుగాక అంటున్నాడు. దేవుడు మనకేదో ఆశీర్వాదం ఇస్తేనో, లేకపోతే మన జీవితాలలో ఏదో కార్యము చేస్తేనో, మనల్ని బలపరిస్తేనో, లేకపోతే మన అనారోగ్య పరిస్థితుల్లో మనల్ని లేవనెత్తితేనో, లేకపోతే ఇంకేదన్నా చేస్తాడు. ఇవన్నీ దేవుడు ఎటు తిరిగి చేస్తాడు. కానీ ఆయన నీ పట్ల నా పట్ల అంతకన్నా ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు, ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు గనుక ఆయన నిన్ను నన్ను ఆయన రాజ్యములో దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేసుకొని నిరంతరము ఆయనను పరిశుద్ధుడు 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 అని స్తుతించుకునే జనుల గుంపులో నిన్ను నన్ను కూడా చేర్చాడు. ఎలా చేర్చాడు? ఆయన దీనులను రక్షణతో అలంకరించును, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడంట. దేవునికి తన ప్రజలంటే చాలా ఇష్టం అంట. ఈ విషయం అనేక చోట్ల మనకు మళ్ళీ ప్రూవ్ అయింది. ఎందుకంటే దేవుడు నిజంగా నిన్ను నన్ను ప్రేమించకపోయి ఉంటే ఆయన ప్రియ కుమారుని మన కొరకు పంపవలసిన అవసరం లేదు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన తన సొంత కుమారుని, తన ప్రియ కుమారుని నీ కొరకు నా కొరకు క్రయధనముగా ఎందుకు చెల్లించాడు? నిన్ను నన్ను ఆయన ఈ పాప ఊబిలో నుండి లేవనెత్తి ఆయన కొరకు సజీవమైన బిడ్డలనుగా లేచునట్లు ఆయన నిన్ను నన్ను రక్షణతో అలంకరించాడు. మన పాపములకు విడుదల ఆయన కలుగజేశాడు. ఏం చేస్తారంట? అటువంటి విడుదల నాకు కలిగింది, నా పాపములకు కలిగింది, నేను నా దేవునితో ఉంటాను అన్న నిరీక్షణ గలవారు ఏం చేస్తారంట? వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు, భక్తులు ఘనత పొంది ప్రహర్షించుదురుగాక అంట. భక్తులు అంటే ఎవరు? ఆయన యందు భయభక్తులు కలిగిన నీవు నేనే ఆయనకు భక్తులము. మనం ఏం చేయాలంట? ఆయన రక్షణను పొందుకొని నీవు నేను ఏం చేయాలి? ఆయన యందు సంతోషించి ఆనందించి ప్రహర్షించుచు, నా దేవా నీవిచ్చిన ఈ రక్షణ పాత్రను చేతపట్టుకొని నేను స్తుతించుకొంచున్నాను ప్రభు అని ప్రభువుని నిత్యము స్తుతించుకోవాలంట. ఇంకేమన్నా చూడండి, వారి నోట 6వ వచనం, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. మరి దినం నీ నోట నా నోట ఏమున్నాయి? దేవుని కొరకు వారి నోట ఏమున్నాయంట? ఉత్సాహ స్తోత్రములు. నా దేవుడు నాకు ఎన్నో కార్యములు చేశాడు, నా దేవుడు నన్ను రక్షించుకున్నాడు, మరణించిన స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తి ఈ దినం ఆయన సన్నిధానంలో సకల పరిశుద్ధులతో కలిసి కూర్చునే ధన్యతను నాకు ఇచ్చాడు. ఆయన రక్తము ఆయన శరీరములో పాల్పొందులు పొందుకునే ధన్యత నాకు దయచేశాడు నా దేవుడు అనే గొప్ప నిరీక్షణ దేవుడు నీకు నాకు దయచేశాడు. నిజంగా నిరీక్షణ ఉందంటారా లేదా? మీ అందరికి నిరీక్షణ ఉందా? చనిపోతే తిరిగి లేస్తాము అన్న నిరీక్షణ ఉందా? ఉంటే మనం ఏం చేయాలి? ఆ దేవునిని బట్టి మనము ఆయనకు స్తుతులు చెల్లించాలి. మరి రెండవ రాకడను కూర్చున్న మాటలు వస్తున్నాయి చూడండి. ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన రాజుగా వచ్చినప్పుడు ఏముంటుందో చూడండి. అన్యులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను
ఇనుప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో ఏముందంట? రెండంచులు గల ఖడ్గమున్నది. ఈ ఖడ్గము, ఈ దేవుని వాక్యము, ఈ దేవుని మాటలే రాబోయే దినములలో ఆయన తీర్పు నాడు మనమందరము నిలబడేది. అయితే పరిశుద్ధుల గుంపులో లేకపోతే పాతాళములో మనము ఉండబోతున్నాము. ఆ తీర్పు నాడును నీవు ఎదుర్కొనే శక్తి నీ దగ్గర ఉందా? ఆ తీర్పు నాడు దేవుని వాక్యమును బట్టి ఆ తీర్పుని నీవు ఎదుర్కొనగలవా? అది ప్రశ్న. దేవుడు ఎలా వస్తాడన్న చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. అన్నిలను ఏం చేస్తాడంట? ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, తన ప్రజలు కానీ తన మాట వినలేని, తన రక్షణను స్వీకరించలేని ప్రతి వారికి రాబోవు ఆ గొప్ప ఉగ్రత నుండి ఎలాగూ తప్పించుకోగలవు నా బిడ్డ. ప్రియ సంగమా, ఆలోచించుకోండి. ఎలా తప్పించుకోవాలనుకుంటున్నామో అది మీకు దేవునికి మధ్య సంబంధము గనుక మీరే దేవునికి ఉత్తరవాదులై ఉన్నారు. కొంతవరకు మీ సేవకులు, మీ సంఘ బిడ్డలు కొంతవరకే మీ కొరకు విజ్ఞాపనము చేయగలరు. అయితే నీవు నీ హృదయాన్ని తెరిచి నీ హృదయం దేవునికి ఇవ్వలేని పరిస్థితిలో దేవునికి సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీదే ఉంది. కాబట్టి మనల్ని మనమే సిద్ధపాటు చేసుకోవాలి. ఈ రెండంచులు గల వాడిగల ఈ ఖడ్గమును మన హృదయములలో ఎప్పటికప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేయాలి? మన హృదయములలో, మన మూలుగులలో, మన హృదయ అంతరంగములలో మనము చేసే ప్రతి పనిలో ఇదేం చేయాలి? మనలను పరిశోధించుచూ ఉండాలి. నీవు నేను అటువంటి పరిశోధనలో లేని ఎడల ఆయనకు మరుగైనది ఏదీ లేదని హెబ్రీ పత్రికలో చూసాం. ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుతుంది. కాబట్టి ఆ తీర్పు నాడు నీవు నేను నిలబడగలిగే శక్తి దేవుడు నీకు నాకు ఇవ్వాలి. మరటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆయన భక్తులందరికీ ఆయన ఇచ్చిన ఘనత ఏంటండి? ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ వాక్యము, ఆయన నోటిలో నుండి వచ్చిన ఈ వాక్యమే మనకు శక్తి, మనకు బలము, మనకు ఘనత అయి ఉన్నది. మరి మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా మన విశ్వాసము మనలను కాపాడాలి. ఈనాడు నీవు నేను కనుక దేవుని సన్నిధానంకి చేరిపోతే ఖచ్చితంగా మీరు జీవించిన జీవితమును బట్టి మీ ఇరుగు పొరుగు వారు మీ సాక్ష్యమును అనేకులకు పంచుకునే రీతిలో ఉండాలి.